పూరా లోకల్ 45 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది. మరియు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీ పథకాలు అమలు చేసినందుకు కంకణం కట్టుకుంది. ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలో ప్రతి పల్లెకు ప్రతి బస్తీకి పంపించి ఇంద్రమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీ పథకాల అమల్లో 28 డిసెంబర్ 2023 నుంచి 6 జనవరి 2024 వరకు జిల్లాలో అన్ని గ్రామాలకు మున్సిపల్ వార్డులో నిర్వహించి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 6 పథకాల నుంచి అభ్యర్థులను కోరుతూ వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించడం జరిగింది. మహిళలకు గౌరవాన్ని, ఆత్మరక్షణకు భద్రతను కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో బాలికలను మరియు మహిళలను యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో ఉచితంగా ప్రయాణం చేసేలా ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని రూపకల్పన చేసింది. కొత్త ప్రభుత్వం అధికారంలో వచ్చిన 48 గంటల్లో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. 6 గ్యారంటీలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. ఈ కార్యక్రమంలో జిల్లా 9 డిసెంబర్ 2023 లాంఛనంగా ప్రారంభించుకున్నాం. నాటి నుండి జగిత్యాల జిల్లాలో 1,89,91,724 మంది జీరో టికెట్ ద్వారా ఉచితంగా మా సోదరిమణులు మహిళలు బస్సుల్లో ప్రయాణం చేశారు. ఇప్పటి వరకు మొత్తం 80,57,21,000 సబ్సిడీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిన విషయాన్ని మనవి చేస్తున్నాము. అధికారంలో వచ్చిన వెంటనే ప్రజలు ఆరోగ్య సేవ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతూ మరిన్ని చికిత్సలు చేర్చి 1,675 రకాల చికిత్సలు ఈ పథకం కింద అందించడం జరిగింది. ప్రియమైన సోదరిమణులారా, భారత స్వాతంత్ర వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలకు, స్వాతంత్ర సమన్వయకులకు, ప్రజాప్రతినిధులకు, విద్యార్థులకు, జర్నలిస్టులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేడు దేశమంతటా ఆనందోత్సవాల 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఎంతో విశిష్టమైన మన జాతిపిత మహాత్మా గాంధీ